పరమగీతము అనగా ఇది పరలోక సంబంధమైనటువంటి గీతము. పాటలన్నిటిలోకెల్లా ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మన కొరకు రచించినటువంటి గీతం ఇది. ఈ పరమగీతంలో కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి పదజాలంతో కూడినటువంటి లేఖనాలు అక్కడక్కడ కనపడతాయి. వాటిని మనము మానవ నైజంతో ఆలోచిస్తే అది తప్పుగా అనిపిస్తుంది. కానీ అది అలంకార రూపంగా చెప్పబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి భావం. ఈ పవిత్రమైన భావాన్ని పవిత్రంగానే చూడాలి తప్ప మనము దాన్ని ఒక బూతు పదంగా చూడకూడదు. అలంకార రూపంగా చెప్పబడినటువంటి పదజాలాన్ని మనము ఆధ్యాత్మికమైన కోణంలో చూసినప్పుడు మాత్రమే దాని యొక్క సారం ఏమిటనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు దాని యొక్క భావం అర్థం కాదు. ప్రారంభంలో విశ్వాసిగా నేను మొట్టమొదటిగా బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు పరమగీతముల దగ్గరకు వచ్చేటప్పటికి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే అప్పటికి నాకు సరైనటువంటి జ్ఞానం లేదు కనుక నేను బైబిల్ గ్రంథంలో ఏంటి ఇలా రాయబడింది అన్నట్టుగా అనుకుంటూ దాన్ని చదువుకుంటూ కొన్ని పదాలు దాటుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దాన్ని గూర్చి మరి వ్యాఖ్యాన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, ఓహో దీని యొక్క భావం ఇదా అని. గనుక మనము మానవ నైజంతో ఆలోచిస్తే అది తప్పుగా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచిస్తే గనక దేవుని ఆంతర్యం వేరుగా ఉంది. గనుక మనము ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనేక పదాలు మనకి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. దాన్ని ఆ కోణంలో చూడకుండా ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూస్తూ ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇది సొలొమోను రచించిన పరమగీతము అని చెప్పబడుతుంది. అయితే మొట్టమొదటిగా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇక్కడి వరకు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 4 వచనాలు. ముద్దు అనేది ఒక ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి సాదృశ్యంగా ఉంది. పవిత్రమైనటువంటి బంధాన్ని సూచిస్తూ ఉంది. తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగానే ఉంటుంది. కానీ ఇది పవిత్రమైన ముద్దుగా మొదట మనము ఒక ఆలోచనలోకి రావాలి. పరమగీతంలో ఉన్నటువంటి ప్రతి పదము ఆధ్యాత్మిక కోణంలోనే చూస్తే మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన పిల్లల మీద ప్రేమ పొర్లుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డలను మనం ముద్దుతో మన ప్రేమను, మన ఆప్యాయతను, మన అనురాగాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. లైంగికంగా ఆలోచిస్తే వేరుగా ఉంటుంది. కానీ ఇది పవిత్రమైన ముద్దు. ఇదే ముద్దు? పవిత్రమైన ముద్దు. తండ్రి తన బిడ్డలను, ఎదిగిన పిల్లలను సహితం, ఒక ఆడబిడ్డను, ఒక యవనస్తురాలైనటువంటి ఆడబిడ్డను ఒక తండ్రి ముద్దు పవిత్రమైన మనసుతో ముద్దు పెడతాడు. ఒక తల్లి తన ఎదిగిన యవనస్తుడైనటువంటి కుమారునికి పవిత్రమైన మనసుతో ముద్దు పెడుతుంది. ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు, అక్క, వారి మధ్యలో ఉండే పవిత్రమైనటువంటి మనసును బట్టి పవిత్రమైన ముద్దు పెడతారు. ఈ ముద్దు అనేది 2 రకాలైనది. పవిత్రముగా పెట్టే ముద్దు, వాక్యం చెప్తుంది మీరు పవిత్రమైన ముద్దు పెట్టాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది. పవిత్రమైన ముద్దు. పవిత్రమైన ముద్దు అంటే ఏ విధమైన కలంకం లేని, లైంగిక వాంఛ కాని, దైవికమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పవిత్రమైన ముద్దు. ఇక్కడ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటే ఇక్కడ ప్రియుడు దేవునికి అలంకార రూపంగా చెప్పబడుతుంది. ప్రియురాలు ఒక విశ్వాసికి అలంకారంగా చెప్పబడుతుంది.
దేవుడు విశ్వాసి, ఇదే మనసు మనకు ఉండాలి. ఈ ఈ ఈ గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు విశ్వాసి, దేవుడు విశ్వాసి, ఇదే ఆలోచనతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొననుగా కంటే దేవుడు నన్ను చూసి ఇష్టపడేటట్లుగా, నన్ను ప్రేమించేటట్లుగా, ఆయన ఆప్యాయత నా మీద ఒలకపోసేటట్లుగా, ఆయన అనురాగం నా మీద కురిపించేటట్లుగా నేను నా జీవితాన్ని జీవించాలి. ఇది విశ్వాసిలో ఉండవలసినటువంటి ఆకాంక్ష. అప్పుడు దేవుడు తప్పకుండా మనలను చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు, మన పద్ధతి చూసినప్పుడు, మన పరివర్తన చూసినప్పుడు దేవుడు తప్పకుండా మనలను ప్రేమించే దేవుడు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఆయన మన మీద తప్పకుండా కనపరిచే దేవుడు. దేవుడు మనలను ప్రేమించుట ద్వారా ఎంతగా ప్రేమించారు అంటే, ప్రేమ అంటే ఏంటో తెలియటం కోసం ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టారు. ఆమేన్. ఆయన మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా నేను మిమ్మును ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే, ఈ లోకంలో ఎవరూ ప్రేమించనంతగా మిమ్మును నేను ప్రేమించాను అని తన ప్రేమను వ్యక్తం చేసిన దేవుడు. సర్వ మానవాళికి సరిపోయే విధంగా తన సంపూర్ణమైన బలిదానంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు ఆయన. అందుకు ఆయన అందరినీ ప్రేమించాను అని రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, పక్షపాతం లేదు. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ, ఆయన ప్రేమ అపారమైన ప్రేమ, ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని ప్రేమించి మన కొరకు తన అమూల్యమైన రక్తమును ధారపోయిట కొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. అంటే ఆయన మనలను ముద్దు పెట్టుకున్నారు. ఆమేన్. తన ప్రాణం పెట్టుట ద్వారా సర్వమానవాళిని ఆయన ముద్దు పెట్టుకున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసావు, అయినా నేను నిన్ను ద్వేషించలేదు, నిన్ను ప్రేమించాను కాబట్టి నా ప్రాణం పెట్టాను. కాబట్టి నీవు విశ్వసించినట్లయితే ఇక ఎన్నడూ కూడా నాకు బాధ కలిగించే విధంగా జీవించకుండా ఇక నుంచి మంచిగా జీవించు. ఇప్పటి వరకు నువ్వు ఏ విషయంలో అయితే నాకు విరోధంగా, నాకు బాధ కలిగించే విధంగా జీవించావో వాటన్నిటిని నేను నిన్ను ప్రేమించి క్షమించి కొట్టివేసేసాను. ఇక నీ మీద ఏ విధమైన పాపము అనేది ఏలుబడి చేయకుండా నేను వాటన్నిటిని కూడా క్షమించేశాను. ఇది మొదలుకొని నేను ఏదైతే తప్పు చేశానని నీ మనస్సాక్షి గద్దిస్తుందో ఆ విషయంలో దేవుని దగ్గర నీవు క్షమాపణ అడిగితే చాలు, నీవు పూర్తిగా క్లియరెన్స్ సర్టిఫికెట్ నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఒక యోగ్యమైన మంచి వ్యక్తివని నీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. అందుకొరకు నీవు నన్ను ప్రేమించాలి. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతాను. ఆయనే మనలను మొదట ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించారు. ఎలా ప్రేమించారు? తన ప్రాణం పెట్టుట ద్వారా ప్రేమించారు. అప్పటికి మనకు తెలియకపోయినా, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలియకపోయినా, ఇప్పటికీ చాలా మందికి తెలియకపోయినా, మనము ఎరుగక మునిపే, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, ఇంకా మనం పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించారు. ఎలా ప్రేమించారంటే తన ప్రాణం పెట్టుట ద్వారా, ఇదిగోనర్రా నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి నా ప్రాణం పెట్టాను. ఎందుకు ప్రాణం పెట్టానంటే నీ మీద ప్రాణ క్రయధనము నీ మీద మోపబడి ఉంది. దాన్ని నేను క్లియర్ చేయటం కోసం నీ మీదకే ఆ శిక్ష రాకుండా, ఆ భారం నీ మీద పడకుండా, నీ పాప భారాన్ని అంతటిని కూడా నా మీద వేసుకుని నీకు బదులుగా నేను నా ప్రాణం పెట్టాను. అంటే దీనిని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు నేను రుజువుపరిచాను. ఇప్పుడు నీవేం చేయాలి? నన్ను ప్రేమించాలి. నీవు నన్ను ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి అంటే, దేవుణ్ణి మనం ప్రేమించాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచన భాగాలు చదివితే, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను. అయితే ఒక కండిషన్ ఏంటంటే, మీరు నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించడం అంటే ఏంటి? నా ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు జీవించాలి. అంటే ఆజ్ఞలు గైకొనటం అంటే ఏంటి? నేను వద్దన్నది మానేయాలి, చేయమన్నది చెయ్యాలి. వద్దన్నది మానకపోతే మీరు నన్ను ప్రేమించేవారు కాదు. చేయమన్నది చేయకపోయినా మీరు నన్ను ప్రేమించినట్టు కాదు. అందుకే ఇది వద్దు, ఇది చేయకూడదు అని అంటే నీకు ఎంత ఇష్టమైన మానే.
ఇది చెయ్యి అని నేను చెప్పింది నీకు ఎంత కష్టమైనా ఖచ్చితంగా చెయ్యి. అప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది. 2వ కీర్తన 12వ వాక్యం, 11వ వాక్యం కూడా చదివితే ఇంకా బాగుంటుంది. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి ఆయన సేవించుడి, గడగడ వణుకుసు సంతోషించుడి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుసు సంతోషించుడి. గడగడ వణికినప్పుడు ఎలా సంతోషిస్తామండి? గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణకటం అంటే దేవునికి నిజంగా ఎవరైతే భయపడతారో, భయముతో ఎవరైతే ఆయన్ని సేవిస్తారో, అప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తారు కనుక ఆయన మన పట్ల చేసే కార్యాలను బట్టి మనము కూడా సంతోషించగలుగుతామండి. దేవునికి భయపడుట ద్వారా దేవుడు మనలను అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. అప్పుడు మనం సంతోషించగలుగుతాం. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపమట త్వరగా రగులుకుంటుంది. ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన చెప్పింది చేయటమే, లేకపోతే ఆయనకి కోపం వస్తుంది. అంటే దేవుడు చెప్పింది చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. ఏమండి, మీ పిల్లలు మీరు చెప్పింది చేయకపోతే ఆహా భలే నా మాట వినకుండా భలే తిరగబడుతున్నావురా అని అంటారా? నువ్వు చేయకపోయినా ఏం పర్లేదులే నాన్న, నా కొండ, నా బాబు, నా బుజ్జి, నా బంగారం, నేను చెప్పింది ఏమీ చేయొద్దు అంటారా? లేకపోతే నేను చెప్పింది ఎందుకు చేయలేదురా, అది వద్దంటే నువ్వు ఎందుకు చేసావు అని కోప్పడతారా లేదా? అంటే మనం కోప్పడవచ్చు. మన పిల్లలేమో మనకు అన్ని విషయాలు లోబడాలి, మనం మాత్రం దేవునికి లోబడమా? ఇది న్యాయమా? మరి ఎన్నెన్ని విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మనం ప్రక్కన పెట్టేసి దేవుడు చెప్పింది చేయకుండా ఎన్ని విషయాల్లో ఆయన కోపం పుట్టిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. కుమారుని ముద్దు పెట్టుకొనిడి అంటే దాని అర్థం దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని అనురాగాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఆప్యాయతను అన్నీ అనుభవిస్తున్న మనము తిరిగి అదే విధంగా ప్రభువా మీరు నన్ను ఎలా ప్రేమించారో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను, నా కొరకు మీ ప్రాణం పెట్టారు కనుక మీ కొరకు నేను దేన్నైనా అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కొరకు మీ ప్రాణమే పెట్టారు, నా కొరకు ప్రాణం పెట్టిన మీ కొరకు మీరు వద్దన్నది దేన్నైనా త్యాగం చేస్తాను. అది నా జీవితంలోకి ఎన్నడూ మీకు బాధ కలిగించదు. అలా బాధ కలిగించకూడదు. అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు. నాకు ఇష్టమైనది ఏదైనా వదిలేస్తా మీరు వద్దంటే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక అని ఎవరైతే నిజంగా దేవుని సన్నిధిలో ఒక మంచి స్థిరమైన తీర్మానం చేసుకోగలుగుతారో వారి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. వారిని ఎవరు కూడా నువ్వు పలానా తప్పు చేసావని ఏలెత్తి చూపించడానికి కూడా సరిపోరు. వారి జీవితం అంత శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ద్రాక్షారసం అనేది ప్రేమకు, ద్రాక్షారసం అనేది సంతోషానికి సాదృశ్యం. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురము అనగా ద్రాక్షారసము కూడా ఇవ్వలేనంత సంతోషాన్ని, ద్రాక్షారసము ద్వారా పొందలేనంత ప్రేమను నీ ద్వారా నేను పొందగలుగుతున్నాను. ద్రాక్షారసం ఉల్లాసాన్ని ఇస్తుంది, ద్రాక్షారసం సంతోషాన్ని ఇస్తుంది. ద్రాక్షారసమును బట్టి ఒకవేళ సంతృప్తి పడే పరిస్థితి, ద్రాక్షారసమును బట్టి ఒకవేళ ఉత్తేజం, సురుకుదనం మనలో రావచ్చు. కానీ దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తే, దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, తన సన్నిధి మనకు అనుగ్రహించడం ద్వారా అంతకంటే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందటానికి తన అమూల్యమైన రక్తమును మన కొరకు దారపోసిన దేవుడు. ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇంచుమించు ద్రాక్షారసము రక్తము ఒకేలా ఉంటుంది. అందుకే మనం ప్రభు బల్లలో ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగా భావించి పాలు పొందుతున్నాం. ఆయన ప్రేమ
ద్రాక్షారసం కంటే మధురం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, అనగా ఆయన రక్తాన్ని సిందించడం ద్వారా మన జీవితాల్ని ఆయన ఈరోజు సంతోషభరితంగా చేశారు, ఉల్లాసంగా చేశారు, ఉజ్జీవింప చేశారు. పాపమునకు మనం దాసులం కాదు. పాపమునకు మనం దాసులంగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. అందుకే పాప విముక్తులను చేయడానికి మన కొరకు ఆయన అమూల్యమైన రక్తమును ద్రాక్షారసంగా దారపోసారండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రేమ ఎంత మధురం ఒకసారి ఆలోచన చేయండి. మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన నిన్ను నేను ప్రేమించానని చెబితే ఆ ప్రేమ దేంతో పోల్చగలం? ద్రాక్షారసంతో పోల్చగలమా? ఆయన ప్రేమ ఎంతో మధురం. నిజంగా ఆయన్ని ప్రేమిస్తే, ఈ ప్రేమకు నిజంగా మనము అంకితమైతే లోకంలో దేన్ని ఆయన కంటే ఎక్కువ ప్రేమించలేమండి. నా 18వ ఏట దేవుని ప్రేమించిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఆయన కొరకు ఏమైనా చేస్తాను, ఎంత శ్రమైనా పడతాను, ఎంత ప్రయాసైనా పడతాను. నిద్ర లేకపోయినా, నాకు శరీరం అంతా నీరసించకపోయినా, తిండి లేకపోయినా, ధనం లేకపోయినా, ఏమి లేకపోయినా సంతోషమేనండి. కారణం ఏంటంటే ఆయన ప్రేమ ముందు ఏది ఎక్కువ కాదండి. ఆ ప్రేమ విలువ నీకు తెలియకపోతే, నీకు ఏవంటే ఇష్టమో అవి ఉంటేనే సంతోషం ఉంటుంది, లేకపోతే సంతోషం ఉండదు. కొంతమందికి డబ్బు కనబడితే సంతోషంగా ఉంటుంది, లేకపోతే సంతోషం ఉండదు. ఈ లోక సంబంధమైనవి ఏవైతే వారిని సంతోషపెట్టేవి ఉన్నాయో అవి లేకపోతే గనక సంతోషం కాస్త వారి జీవితం నుంచి తొలగిపోద్ది. కానీ దేవుని ప్రేమించే వారికి ఏమీ లేకపోయినా ఆ సంతోషం, సంతృప్తి ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అందుకనే హబక్కూకు భక్తుడు అంటాడు, 3వ అధ్యాయము చూడండి 16వ వచనంలో చివరి లైన్ చదువుతున్నాను. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే అనుభవం ఎలా ఉంటుంది? ఏమీ లేకపోయినా, జీవితంలో అన్నీ కోల్పోయినప్పటికీ, నిరాధారంగా మారిపోయిన, నిరాశే ఆవరించిన, శరీరమే కుళ్ళిపోయినా, ఎముకలు కుళ్ళిపోయినా, ఎలాంటి పరిస్థితులు అంటే రోగమే వచ్చినా, ఆర్థికపరమైన పరిస్థితులే వచ్చినా, ఇంటిలో ఆనందం, సంతోషానికి కారణమైనవి ఏవి కోల్పోయామో వాటన్నిటినీ కోల్పోయినప్పటికీ కూడా, జీవితంలో ఒక వ్యక్తికి ఏ నిత్యావసరాలు ఉన్నాయో, ఒక వ్యక్తికి ఏ జీవనాధార సంబంధమైనటువంటి పరిస్థితులు అయితే ఉండాలో అవి పూర్తిగా కోల్పోయినప్పటికీ కూడా, అవి మన నుండి దూరం అయిపోయినప్పటికీ కూడా, ఆ వ్యక్తిలో, దేవుని ప్రేమించే వ్యక్తిలో, దేవునికి లోబడే వ్యక్తిలో, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి గణపరిచే వ్యక్తిలో ఆనందం పోదు, సంతోషం పోదు, అది స్థిరంగానే ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, దేవుని యందు ఆనందించాలనుకునేటువంటి ఒక స్థిరమైన తీర్మానం మనలో ఉంటే గనక ఏది కూడా మనలను బలహీనపరచలేదు, కృంగదీయలేదు. ఇది నేర్చుకోవాలి మన భక్తి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో. ఏవో ఉంటే సంతోషం, లేకపోతే ఆ సంతోషం లేదు అనటానికి అవకాశం ఇవ్వకూడదు. మన జీవితంలో ఏమి లేకపోయినా నిత్య సంతోషం, నిత్యానందం దేవుడు మన హృదయంలో స్థిరపరచడానికే ఈ రక్షణ ఆనందాన్ని దేవుడు ఇచ్చాడండి. అందుకే నా రక్షణకర్త అయినా దేవుని యందు నేను సంతోషించేదను. ఆయన మన రక్షణకర్త, విమోచనకర్త. ఆయన మనకు అనుగ్రహించే ఈ సంతోషం, ఈ ఆనందం లోకం ఇవ్వలేదు. నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. లోకంలో ఉండే ఆనందం, ఆ పరిస్థితులు ఉంటేనే ఆనందం ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆనందం, నీకు ఏమి లేకపోయినా ఆ ఆనందం, సంతోషం స్థిరంగానే ఉంటుంది. పౌలు శీలలు దెబ్బలతో కొట్టబడినప్పటికీ కూడా, గాయాలతో కూడా వారు దేవుని యందు సంతోషించి పాటలు పాడి ప్రార్థన చేసి ప్రభునందు ఆనందిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందంటే అది దేవుడిచ్చేటువంటి రక్షణ ఆనందం. ఆ ఆనందంలో ఏవి కూడా మనల్ని నిరాశపరచలేవు. అందుకే ఆత్మ సంబంధమైన జీవితాన్ని బలపరుచుకోవటం కోసం మనం ఎల్లప్పుడూ కూడా తాపత్రయపడాలి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. పరిమళ
తైలము అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ చూడండి మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. చూడండి, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించదురు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విలువైన అత్తరు కంటే గొప్పవారని ఆమె గుర్తించింది కనుక ఎంతో వెలపెట్టి కొనుక్కున్నటువంటి అత్తరును సహితం తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసి ఆయన్ని అభిషేకిస్తుందండి. అయ్యా బోధకుడా, నీవు చెప్పే మాటలను బట్టి నా జీవితం మార్చబడింది. నీ జీవితం, నీ బోధలు నన్ను ప్రభావితం చేశాయి గనుక నా కంపు కొట్టే ఈ పాపపు బ్రతుకు నుండి నన్ను విముక్తురాల్ని చేశావు. ఈ అత్తరు అనేకుల్ని నేను ఆకర్షించడానికి ఉపయోగించే ఒక ఆయుధంగా నేను వాడుకునేదాన్ని. కానీ మీ మాటలు విన్న తర్వాత ఈ అత్తరు మీకంటే విలువైంది కాదని నాకు అర్థమైంది కనుక ఈ అత్తరి కంటే పరిమళ సువాసన కలిగినటువంటి మీ నామము, మీ జీవితము, మీ పరిశుద్ధత ఈ అత్తరు వలె ప్రపంచమంతా వ్యాపించాలి అన్నట్టుగా అత్తరును ఆయన తల మీద ప్రోక్షించినట్లుగా చూస్తాం. అత్తరు లేక ఈ పరిమళ తైలము, ఈ సెంటు ఎలాగైతే సువాసన వెదజల్లుతుందో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఆ సమాచారం ఆనాటి కాలంలో పల్లెలు, పట్టణాలు, దేశాలు దాటి ఆయన నామము, ఆయన అద్భుతాలు, ఆయన చేసిన శిలువయాగం ప్రపంచమంతా వ్యాపించింది. ఆయన పరిమళ తైలం వలె సువాసన కలిగినటువంటి పరిశుద్ధ ప్రవర్తన కలిగినటువంటి నీతిగల ప్రేమగల దేవుడు. ఆయన వంటి వారి ప్రపంచంలో ఎవ్వరూ లేరనేటువంటి ఒక గొప్ప సాక్ష్యం కలిగిన దేవాతి దేవుడు, ఏకైక దేవుడు మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి దేవుడిని ఈ రోజున మనం కలిగి ఉన్నాం గనుక మనం ఎంతో ధన్యులమండి. ఈ గొప్ప దేవుని యొక్క ఈ విలువ తెలియక చాలామంది రకరకాలుగా వారు ప్రయాసపడతా ఉన్నారు. అయితే ఈ నామము అన్ని నామముల కంటే పైనామము, ఆ దేవాతి దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉండటం ఎంతో గొప్ప ధన్యతగా మనము ఆయన ఆరాధిస్తున్నాం. కనుక కన్యకలు నిన్ను ప్రేమించుదురు, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యకలంటే వివాహం కాని, ఏ పురుషుని ఎరుగని పవిత్రమైనటువంటి యవనులు అని అర్థం. ఇక్కడ కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యక ఒక పురుషునికి భార్యగా చేయబడిన తర్వాత తన కన్యాత్వం పోతుంది. కానీ ఇక్కడ కన్యకలు అనగా ఇది వరకు ఏ దైవాన్ని కూడా ఎరుగని వారు, ఏ దైవాన్ని కూడా ఆరాధించని వారు ఆధ్యాత్మికమైన కన్యకలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా ఈ రోజున మనము యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా ఆయన్ని మన దైవంగా భావించి ఆరాధిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మనము పవిత్రమైన కన్యకలుగా గుర్తింపు పొందుతున్నాం. మరి చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదని, అదే సమయంలో అందరూ సమానమేనని, అందరిలో ఎవరో ఒకరు దేవుడై ఉండొచ్చని చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఏమండి, మనము ఒకే ఒక్క పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకలుగా ఆయనతో పరిశుద్ధమైనటువంటి పరిణయముగా ఆయనతో మనం ఉండటానికి ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు అంటారు, పవిత్రమైన కన్యకగా ఒకే ఒక్క పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను అంటాడు. అనగా మనము వేరొక పురుషుని కన్నెత్తైనా చూడకుండా
ఒకే ఒక్క పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడని ఖచ్చితంగా ఆయన వైపు మాత్రమే మనం చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఎల్లప్పుడూ ఆయనతో మనము మమేకమయ్యేంత వరకు ఇక ఎవరి వైపు చూడకుండా, లోకములో వేటి వైపు చూడకుండా మనము గురి యొద్దకే పరిగెత్తే వారంగా ఉండాలని మనము ఒక ఖచ్చితమైన తీర్మానంతో సాగిపోతున్నవారు. కానీ అనేక మంది అందరూ సమానమేనని, అందరూ ఒకటేనని, అందరూ దేవుళ్ళేనని విశ్వసించేవారు లేకపోలేదు. ప్రియులరా, ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి వంకాయలన్నీ కలిపి ఏం చేసుకుంటామా? బెండకాయలు ఆ షాప్ అయినా ఎన్ని చూస్తే అన్నీ ఆయన వేసినయే తెచ్చేసుకుంటామా? ఏం చేస్తామండి? వంకాయలు నేర్తావు, బెండకాయలు నేర్తావు, ఏది ముదిరిపోయిందా లేదా అని ఆ శివర్ని అలా విరిసి మరి షాప్ అయిన ఒకవేళ అన్నీ ఎరవద్దు అన్నారనుకో, ఏమయ్యా నీ ముదిరిపోయిన బెండకాయలు అన్నీ పట్టుకుపోవాలా మేము? విరిసిన తర్వాత ఇరిగింది అనుకో వేసుకుంటాం, అది ఒకవేళ వంగింది అనుకో, సాగుతుంది అనుకో, నీ ముదురు బెండకాయలు ఎవరికి కావాలి అని మొహాన్ని కొట్టి నీ షాప్ కాకపోతే ఇంకో షాప్ దగ్గరికి వెళ్తాం అంటాం. అంతేగాని ఆ షాప్ అయినా ఎరవద్దు అన్నాడని ముదిరిపోయిన బెండకాయలని తెచ్చేసుకుంటామా? అలాంటి బుద్ధి లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బెండకాయలు ఏటం తెలిసిందే. వంకాయలు ఒక్కోటి అటు ఇటు చూసి పుచ్చి వంకాయలా కాదని అన్నీ ఏరుతున్నప్పుడు షాప్ అయిన ఒకవేళ అలా ఏరొద్దు కలిపేసుకుంటే వేసుకో అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? ఏరకూడదా? అన్ని పుచ్చి వంకాయలు తెచ్చి మరలా దీనికి షరతా? నీ పుచ్చి వంకాయలని పట్టుకెళ్ళాలి మేము? నీ పుచ్చి వంకాయలు నీ మొహం మీదే కొడుతుందా అని చెప్పి అక్కడ కొట్టిపోతాం. వంకాయలు ఏరటం తెలిసింది, బెండకాయలు ఏరటం తెలిసింది, కానీ దేవుడెవరో తెలుసుకోవాలనే తపన మనిషికి లేదండి. ఆఫ్టర్ ఒక పూట భోజనం చేస్తే పోయే వంకాయలు నేర్తావు, బెండకాయలు నేర్తావు, ఆనపకాయను గిల్లి మరీ చూస్తావు. ఆ షాప్ అయినా అలాగ ఉంటాడు, ఓ పక్క నుంచి గిల్లుతూ ఉంటారు వీళ్ళు, ఎన్ని గోర్లో దానికి ముదిరిందా లేతదా అన్నీ పరీక్షిస్తావే. ఆ షాప్ అయినా ఖచ్చితంగా చెప్తాడు, అమ్మ చాలా బాగుంటుంది, బీరకాయలు ముదరలేదు అంటాడు. విరిసి మరి డౌట్ వస్తే విరిసి మరి విరిసి బీరకాయలు నిడిచేస్తావు, ఆనపకాయలను గుచ్చేస్తావు, మొలక్కాళ్ళని ఆచి తూసి తీసుకుంటావు, అన్నిటినీ పరీక్షిస్తావే. ఏది? ఆఫ్టర్ ఒక పూటతో పోయేదానికోసం. మరి జీవితాంతము ముడిపడి ఉండేటువంటి దేవుని కోసం ఎప్పుడైనా పరీక్షించావా? ఒకసారి ఆలోచించే. చూసారా, ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే అలా నిర్ధారించుకుంటేనే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని నిర్ధారించుకున్న తర్వాతే భక్తి చేయండి. ఒకవేళ ఈయన మీద డౌట్ వచ్చింది అనుకోండి, వదిలిపెట్టేయండి. ఈయనకు దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవనిపిస్తే కనుక ఒక క్షణం కూడా యేసు ప్రభు వారికి సంబంధించిన మందిరంలో ఉండొద్దు. అసలు దేవునికి ఉండవలసిన లక్షణాలు, పరిశుద్ధత ఉందా, నీతి ఉందా, ఆయనలో ప్రేమ ఉందా, ఆయనలో యథార్థత ఉందా, ఈయన మనిషికి ఏం చేశారు, మానవ జాతికి ఈయన ఏం చేశారు, ఈయన వల్ల ఏంటి మనకు ప్రయోజనం అని అన్ని విషయాల్లో కూడా ఆసితూసి ప్రభుని ఒకంత మనం పరిశీలనగా తెలుసుకున్న తరువాత మాత్రమే యేసు ప్రభు వారిని వెంబడించాలి. మోసపోవద్దు, భక్తిలో ఎవరూ మోసపోవద్దు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు అని మనకు అనిపిస్తే అస్సలు బలవంతంగా భక్తి చేయవలసిన అవసరం లేదండి. కన్యకలు నిన్ను ప్రేమించుదురు అనగా యేసు ప్రభు వారిని మనము ఎందుకు ప్రేమిస్తున్నామంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని మనకు తెలిసినంతట్లో. ఇక అలాంటి చరిత్ర కలిగిన దేవుడు ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చాం. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక డౌట్ తీర్చుకోండి, తప్పేమీ లేదు. గుడ్డిగా ఈ భక్తి చేయొద్దు, మోసపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మోసపోవద్దు. ఆయన మాటలు వినటం ద్వారా నీ జీవితంలో మేలు కలుగుతుంది అని అనుకుంటే, ఆయన మాటలో, ఆయన ఉపదేశంలో నీతి ఇమిడి ఉంది, పరిశుద్ధత ఇమిడి ఉంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీ చెడిపోయిన బ్రతుకుని, నీ పాప బ్రతుకుని, నీ అన్యాయ బ్రతుకుని, అక్రమైన బ్రతుకుని ఒక క్రమమైన రీతిలో అది సరిచేస్తుంది, పరివర్తన తీసుకుని వస్తుంది అనుకుంటేనే ఈ బోధ వినండి. లేకపోతే నీకు అవసరం లేని బోధ కూడా వినవలసిన కర్మ నీకేం పట్టింది? ఈ బోధ వినుటి ద్వారా నా జీవితం బాగుపడుతుంది అనుకుంటేనే ఈ ఉపదేశం, ఈ వాక్యం వినండి. ఈ వర్తమానం వినుటి ద్వారా నా జీవితం బాగుపడుతుంది అనుకుంటేనే వినండి, లేకపోతే మీ టైం వేస్ట్. నిన్న మొన్న మన సహవాసంలో మంచి సాక్ష్యాలు చెప్పగా విని నేను సంతోషించాను. కనీసం ఇలాంటి వారు 10 మంది ఉంటే నా ప్రయాసకు ప్రతిఫలం ప్రభు ఇచ్చినట్టే అని చాలా సంతోషించాను. వారు చెప్పిన సాక్ష్యాలు నిజంగా నేను ఎలాంటి సాక్ష్యాలు చెప్పమంటానో మీకు తెలుసు.
కడుపు నొప్పి తగ్గింది, జ్వరం తగ్గింది, నాకు అది జరిగింది, ఇది జరిగింది, నాకు అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది. ఇలాంటి సాక్ష్యాలు నాకు అసలు ఇష్టం ఉండవండి. నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా ప్రవర్తన మారింది. ఒకానొకప్పుడు చెడిపోయిన నా జీవితం పరిశుద్ధంగా నేను మార్చబడ్డానని చెప్పే సాక్ష్యం అంటే చూసారా, అది అద్భుతమైన సాక్ష్యం అండి. వారు చెప్పే సాక్ష్యాలను బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతించాను. రాత్రి సహితం నేను ఒక మంచి సాక్ష్యాన్ని విని సంతోషించాను. కళ్ళంటి నీళ్ళు అలా సెమ్మగిలిపోయాయండి. దేవా ఎంత గొప్ప దేవుడు. చాలండి సాక్ష్యం. గతంలో భక్తి అంటే ఏంటో అనుకున్నాను, కానీ భక్తి అంటే ఇంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా, ఇంత క్రమంగా, ఇంత ప్రత్యేకంగా బ్రతకాలా అనేది ఆలోచించి వారి పశ్చాత్తాపడి వారి జీవితాలని దేవునికి సమర్పించిన తర్వాత వారి కుటుంబాలు, వారి జీవితాలు నూతన పరచబడ్డాయి. ఇది కదా భక్తి అంటే. కానీ చాలామందికి భక్తి అంటే యేసు ప్రభు సన్నిధికి వెళ్తే ఏదో మేలు చేయకపోతాడా, ఏదో కలిసి రాకపోతుందా. నేను ఒకటి చెప్తానండి ఖచ్చితంగా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడంలో ఉద్దేశం నీకేదో మేలు కలుగుతుంది, అనుకున్నది జరుగుతుంది అని మాత్రం రావద్దు. ఎందుకు రావాలి? మొట్టమొదటి కంటే నేను నిజదేవుణ్ణి తెలుసుకుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఈ జీవిత యాత్రలో ఎలా బ్రతకాలో ఎప్పటికప్పుడు నాకు బోధించడానికి, నన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి ఆ శ్రేష్టమైన సందేశం విని నా జీవితాన్ని ఆయన వాక్య ప్రకారము జీవించటానికి మాత్రమే నేను ఆయన సన్నిధికి రావాలి అని ఎప్పుడైతే వస్తావో, అప్పుడు నిన్ను మెచ్చిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీకేం అవసరమో అడుగకపోయినా దేవుడు తప్పకుండా నీ అవసరాలు తీరుస్తాడు. ఆమేన్. కానీ చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రభా మీ సన్నిధికి వచ్చాను కదా, నాకేం చేస్తావు, నాకేమిస్తావు, నేను వస్తున్నాను కదా, నాకేం చేస్తావు, నాకేమిస్తావు, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి. అలా కాదమ్మా, అలా కాదయ్యా, నువ్వు ఇలా జీవించు, అలా చెయ్యి, ఇలా పాటించు. అది అది మనకు అనవసరం. ఏసయ్యా అవన్నీ వద్దు, కానీ నాకేమిస్తావు, నాకేం చేస్తావు, నాకు అది ఇది ఈ అవసరాలు ఉన్నాయి కనుక ఇవన్నీ తీర్చి ముందు. అలా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అని యేసుప్రభు చెప్తున్నా సరే వాళ్ళు ఏమంటారంటే, నీవు చెప్పింది నేను చేయటానికి అంత మనసు నాకు లేదు, తర్వాత ఎప్పుడో చూద్దాంలే, ముందు నాకు అవసరమైన వాటిని చెయ్యి. మరి నేను చెప్పింది చేయవంటే చేయను. చూసారా, చాలామంది భక్తి ఎలా ఉంటుందంటే, వీళ్ళు అడిగిందెల్లా దేవుడు చేసేయాలంట, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అలా పాటించరట, అలా జీవించరట. మరి అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడండి? అంగీకరించడు. చూడండి, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నన్ను ఆకర్షించుము. దేవుడు మనల్ని ఆకర్షించటానికి తన వాక్యాన్ని మనకు దయచేస్తున్నారండి. దేవుని వాక్యమే మనల్ని ఆకర్షించాలి. కానీ చాలామంది దేనికి ఆకర్షించబడతారంటే, ఏదైనా ఒక కట్టడం బాగుంది, ఈ మందిరం బాగుంది, ఈ గుడి బాగుంది అనుకున్నప్పుడు, ఓహో బాగుందరో అనుకుని దానికి ఆకర్షించబడతారు. చాలామంది దేనికి ఆకర్షించబడతారంటే, ఎక్కువ జనం ఎక్కడుంటే అక్కడికి ఆకర్షించబడతారు. ఇక్కడ ఎక్కువ జనం అన్నారు అని జనానికి ఆకర్షించబడతా ఉంటారు. కొంతమంది అక్కడ చెప్పేటువంటి నవ్వించే కవ్వించే విషయాలు ఏదైనా చక్కగా వినపడుతుంటే అలాంటి వాటికి ఆకర్షించబడతా ఉంటారు. మనం ఆకర్షించబడవలసింది హంగు ఆర్భాటాల వైపు కాదు, జనం వైపు కాదు, లేక అక్కడ నీకు సంతోషం కలిగించేటువంటి లౌకిక సంబంధమైన వాటి కోసం కాదు నువ్వు ఆకర్షించబడవలసింది. నీ ఆత్మను సంతృప్తిగా, సంపూర్ణంగా దైవ సంబంధమైనటువంటి రాజ్యము కొరకు సిద్ధపరచగలిగేదిగా ఆ వర్తమానం ఉన్నదో లేదో, ఆ వాక్యం ఉన్నదో లేదో దాన్ని పరిశీలనగా తెలుసుకుని వాక్యానికి నువ్వు ఆకర్షించబడాలి. వాక్యానికి మాత్రం మనం ఆకర్షించబడాలండి. సేవకుడు చేసే జిమ్మిక్కులను బట్టి మనం ఆకర్షించబడకూడదు. నేనైనా సరే ఏమైనా జిమ్మిక్కులు చేస్తున్నాను అనుకోండి, జిమ్మిక్కులు చేస్తే గనక అస్సలు నమ్మకూడదండి. వీడు పెద్ద మోసగాడరా బాబీడు అన్నట్టుగా నన్ను నమ్మొద్దు. బోధ ఏదైతే ఉందో ప్రవర్తన అదే విధంగా ఉండాలి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వస్తాం. అంటే నీవు నన్ను ఆకర్షించగలిగితే నేను అనేక మందిని కదిలిస్తా. ఆమేన్.
ఒక వ్యక్తిలో దేవుడు తన వాక్యం చేత కదిలిస్తే గనక ఆ వ్యక్తి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఆదర్శంగా మారిపోతుందండి. అందుకే చూడండి, సమరయ స్త్రీ ఒక్క ఆమెను యేసుప్రభు వారు ఆకర్షించారు. ఆయన చెప్పిన మాటలకు ఆమె జీవితం సమూలంగా మారిపోయిందండి. నిలువెల్లా తన జీవితంలో ఒక పశ్చాత్తాపం అనేది ప్రారంభమైంది. నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది యేసుప్రభు వారు 3 ముక్కల్లో చెప్పేశారు. ఇప్పుడు ఆమె నశించిపోయిన స్థితిలో ఉన్నదనే సంగతి ఆమెకు అర్థమైపోయింది. అందుకే ఆమె ఊరిలోనికి వెళ్ళి అందరికీ చెప్తుంది ఏమని, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూద్దురుగాను రండి. ఈయన మెస్సయ్య కాదా? ఈయన లోకరక్షకుడు కాదా? ఈయన నిజదేవుడు కాదా? ఈయన పాపుల రక్షకుడు కాదా? రండి, కావాలితే నేను చెప్పిన మాటను బట్టి కాదు, మీకు మీరే స్వయంగా వినండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోటికి వారందరినీ తీసుకుని వచ్చింది, కదిలించిందండి. యేసు ప్రభు వారి యొక్క మాటలు ఆమెను ఆకర్షించాయి. అవి సత్యమని ఆమెకు అర్థమయ్యాయి. సత్య సంబంధమైన బోధ ఒక వ్యక్తిని ప్రభావితం చేయగానే ఆమె ఆకర్షించబడి ఇప్పుడు అనేక మందిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. వాళ్ళందరూ పరుగున వచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఈమె జీవితం గతంలో ఎలాంటిదో వారికి బాగా తెలుసు. ఈమె మాటలను బట్టి వారు రాలేదు. ఈమె ప్రవర్తన, ఈమె పద్ధతులన్నీ మార్చేసుకున్నది. బహుశా నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన వెంటనే డ్రెస్ ఏం చేసేసిందండి. డ్రెస్ మార్చేసింది, తన హెయిర్ స్టైల్ మార్చేసింది, తన మాట తీరు మార్చేసింది, తన ప్రవర్తన, తన నడవడిక అంతా మార్చేసుకుంది. ఇంటింటికి వెళ్ళి అందరినీ పలకరించి, అక్క, తమ్ముడు, అనయ్య, చెల్లి, పిన్ని, నన్ను క్షమించు. మీ అందరికీ నేను చాలా ఇబ్బందికరంగా బ్రతికాను ఇప్పటి వరకు. మీ పురుషుల్ని ఆకర్షించాను. నా జీవితం పూర్తిగా మారిపోయింది. నన్ను మార్చిన ఒక ఆయన ఉన్నారు. నా మాటలు నమ్మండి. నేను ఇదివరకు ఉండే వ్యక్తి నన్ను అనుకోవద్దు. నా జీవితం పూర్తిగా మార్చబడింది. ఆయన దగ్గరికి మీరు వస్తే ఆయన మాట్లాడే మాటలు నన్ను ఎంత ప్రభావితం చేశాయో మీకు కూడా అంత ఉపయోగకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ రండి. నన్ను నమ్మొద్దు, ఆయన్ని నమ్మండి. చూడండి, ఈమెను నమ్మారు కనుక వాళ్ళందరూ వచ్చారు. అరే నిజమేరా, ఈమె ఉదయం వరకు ఎలాగుండేది, మధ్యాహ్నంలోపు ఈమె జీవితం ఎలా మార్చబడిపోయిందబ్బా. ఆయన ఎవడో కానీ మామూలు వ్యక్తి కాదు. ఈ మారిందంటే ఇది రికార్డ్ బ్రేక్. మనం వెళ్ళాలి, ఏమైనా ఆయన చూడాలని అందరూ వచ్చారు. యేసయ్య మాటలు విని వాళ్ళందరూ అద్భుతంగా మార్చబడ్డారు. ఇంకో 2 రోజులు ఉండమని బ్రతిమాలుకుని ఆయన దగ్గర ఉంచుకుని ఆయన మాటలు విని ఆ ప్రాంతం అంతా, సుకార్ అనే ప్రాంతం అంతా కూడా రక్షించబడింది. ఒక ఉద్యమం రగిలింది. ఆమేన్, హల్లెలూయా. నిజమే, మనం దేవుని సన్నిధికి మనం ఒక్కరుగా వస్తాం. వాక్యం విని మన జీవితాలను సరిచేసుకుంటే మనతో పాటు 10 మంది వస్తారండి. ఆమేన్. భక్తి అంటే అలా చేయాలి. అది నిజమైన భక్తి. అప్పుడు మాత్రమే ఆయన రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను. ఎవరి జీవితాలు అయితే పవిత్రపరచబడతాయో, ఎవరి జీవితాలు అయితే నూతనపరచబడతాయో అలాంటి వారిని మాత్రమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజాతి రాజుగా రాబోతున్నారు. ఆయన తన అంతఃపురమైనటువంటి పరలోకంలో మనల్ని చేర్చుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను అంతఃపురంలో చేర్చుకోలేను. అంతఃపురంలోనికి అందరికీ ఆహ్వానం ఉండదండి. అంతఃపురం కేవలం రాజుకి, రాజుతో పాటు ఉన్నటువంటి రాణికి మాత్రమే అంతఃపురము ఏర్పాటు చేయబడింది. రాజు మాత్రమే ఉంటాడు. తనకు నచ్చిన వారిని మాత్రమే అంతఃపురంలోనికి ఆహ్వానిస్తాడు. అందరికీ ఆహ్వానం ఉండదు. అంతఃపురమైనటువంటి ఆ పరలోకంలో మనం చేర్చబడాలంటే ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయన ఏ విషయాలు మనకు బోధిస్తున్నారో అలాగే ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే అంతఃపురంలోనికి ప్రవేశం ఉంటుంది. ద్రాక్షారసము నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. నిజంగా మనం యథార్థమైన మంచి మనసుతో ఆయన ప్రేమించాలండి. యథార్థమైన మంచి మనసుతో యేసయ్యను ప్రేమించాలి. అనగా వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మనము జీవించాలి. చూడండి, ముద్దు పెట్టుకున్నటువంటి 2 వ్యక్తులను బట్టి మనము ఆలోచన చేస్తే, ఒకరు నయోమి కోడలైనటువంటి వార్ప. నయోమి కోడలైన వార్ప. అతమా, మరి నేను వస్తానన్నా నువ్వు వద్దంటున్నావు కనుక
సర్లే అత్తమ్మ, నా బంగారు అత్తమ్మ, బాయ్ అత్తమ్మ అని వెళ్ళిపోయింది. రూత్ అలా కాదు. రూత్ ఏం చేసింది? అత్తమ్మ, నా ప్రాణానికి ప్రాణంగా నేను ప్రేమిస్తున్నాను, గట్టిగా వాటేసి పట్టుకుంది. అమ్మ వెళ్ళు తల్లి, నీ తోటికోళ్ళు వెళ్ళిపోతుంది, వెళ్ళురా, వెళ్ళు తల్లి, వెళ్ళు. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మరలా నీకు మంచిగా చక్కగా పెళ్లి చేస్తారు, నీకు ఒక భవిష్యత్తు ఉంటుంది. నా ముసల్దాన్ దగ్గర ఉంటే నీకు ఏమొస్తుంది తల్లి, వెళ్ళమ్మా అని అంటే గట్టిగా పట్టుకుని, లేదత్తమ్మా నేను నీతోనే ఉంటాను, సావైనా బ్రతికైనా నాకు ఇంకేమొద్దు. నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ చేస్తావు అక్కడే చేస్తాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు అక్కడే పాతి పెడతావు. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగింది ఏది లేదు. అంత గాఢంగా ప్రేమించిందండి తన అత్తగారిని. అందుకే ఆమె ఉత్తమరాలుగా ఒక మంచి భవిష్యత్తు కలిగి ఒక గొప్ప వ్యక్తితో ఆమె జీవితం ముడిపట్టడానికి కారణమైంది. అవును, దేవుని ప్రేమిస్తే మనం ఎలా ప్రేమించాలంటే, అత్త సంఘానికి సాదృశ్యం. సంఘంతో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? హత్తుకొని ఉండాలి. సంఘంతో హత్తుకొని, సేవకులతో హత్తుకొని, నిజమైన ప్రేమ కలిగి హత్తుకొని ఉంటే గనక ఆ సంఘము, ఆ సేవకుడు నిన్ను పరలోకపు రాజు అయినటువంటి రాజాతి రాజు యొక్క సముఖానికి చేర్చేంతగా ఆ సంఘం నీకు దోహదపడుతుంది. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. మోసగాలతో హత్తుకోవద్దు, మనుషుల్ని హత్తుకోవద్దు, ఈ లోక స్నేహాల్ని హత్తుకోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, నిజదేవుని సముఖానికి నిన్ను చేర్చడానికి ఎవరు కారకుల్లో వారిని గట్టిగా పట్టుకోవాలి. రూతుకి తెలిసిపోయిందండి, నయోమిని పట్టుకుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నిజదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నిజమైన ఆరాధన దగ్గరికి వెళ్ళిపోతాను, తప్పకుండా నేను ఆ మోక్షానికి వెళ్ళిపోతాను. అది ఆమె టార్గెట్. ఇప్పుడు దేవునికి నేను నచ్చినట్టుగా జీవించాలంటే ఇప్పుడు ఎవరిని హత్తుకోవాలి? అత్తగారిని హత్తుకోవాలి. అనగా సంఘమును గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. సంఘాన్ని, సహవాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. సేవకుని, ఆత్మ సంబంధమైన అభిషేకం కలిగినటువంటి అభిషక్తుడైన సేవకుని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. దుర్భరమైన మన జీవితాలు, అస్తవ్యస్తమైన మన జీవితాలు అద్భుతంగా కట్టబడతాయండి. ఈ విలువ తెలియక చాలామంది ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. రెండవ ముద్దు ఇస్కరియోతు యోధా పెట్టాడండి. ఏ ముద్దది? కపటముతో కూడిన ముద్దు. యేసు ప్రభువుతోనే ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారికి ద్రోహం చేసేటట్టుగా అతడు ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టేటప్పుడు అంటాడు, మత్తయి వార్తలో ఉంటుంది, బోధకుడా నీకు శుభము అంటాడు. ఏమంటాడండి? బోధకుడా నీకు శుభము అంటే ముద్దు పెట్టి ఏమంటున్నాడు? నీకంతా శుభమే జరుగుతుంది, నీకు నేను అంతా మంచి చేస్తున్నాను అంటున్నాడండి. ఓ దుర్మార్గుడా, నువ్వు మంచి చేస్తున్నావా? శుభం చేస్తున్నావా? నువ్వెంత కీడు చేస్తున్నావురా? ఇది శుభం అనిపిస్తుందా నీకు? ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి, దేవాతి దేవుణ్ణి నీ స్వార్థం కొరకు అప్పగించేసి కపట ముద్దు పెట్టి, దొంగ ముద్దు పెట్టి నీకు శుభమని అంటావా? సరే, చాలామంది వాళ్ళు ఏం చేసినా అంతా నేను మంచిగా చేస్తున్నాను అనుకుంటారండి. దొంగ ముద్దులు పెడతారండి. చూడండి, దేవుని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటారు, కానీ దేవునికి ఎంతో ద్రోహం చేస్తారు. యేసు ప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ అంటారు. యేసుక్రీస్తు ప్రభు పరువంతా తీసి పడేస్తూ ఉంటారు. నీ క్రియల ద్వారా, నీ దుర్మార్గం ద్వారా, నీ పాపం ద్వారా, నీ మోసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత నష్టం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదా? ఆయన దగ్గరికి రాకపోయినా సంతోషమే, కానీ వచ్చిన తర్వాత మనం సరిగా జీవించకపోతే ఆయన్ని అప్పగించి ఎవరి చేతిలో పెడుతున్నాం? సాతాను చేతిలో పెట్టి ఏమంటున్నాం తెలుసా? మా యేసుబాబు అంత పెద్ద చెప్పుకోదగిన గొప్పవాడు ఏం కాదు, మా యేసు ప్రభు అంత పరిశుద్ధుడేం కాదు, మా యేసు ప్రభు అంత శక్తి గలవాడేం కాదు అని ఆయన తీసుకెళ్ళి ఇంకొకరికి హేళనగా అప్పగిస్తున్నాడండి. జాగ్రత్త. నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా సంతోషమే, కానీ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా జీవించాలి. ఆయన పరువు నీ మీద ఆధారపడి ఉంది. ఆయన పరువు నిలబెడతావా? ఆయన పరువు బజారు పాలు చేస్తావా? రానంతకాలం ఓకే, నీ ఇష్టం. వచ్చిన తర్వాత ఆయన పరువు నిలబెట్టవలసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రతి ఒక్కరి మీద ఆయన పరువు నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉందండి. కపట ముద్దులతో, దొంగ ముద్దులతో, దొంగ ప్రేమ నటించి
ఆయన సన్నిధికి వెళ్తే ఏ ఊరికి ఎలా వెళ్ళి కూర్చుంటే ఏదో ఒకటి మేలు చేయకపోతాడు ఏంటని ఊరికి వచ్చి కూర్చుని బొమ్మల్లో పోవద్దు. ఆయన పరువు తీయొద్దు. బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ఒరే వీళ్ళు చర్చికి వెళ్తారు, ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి పాడు పనులు, ఇలాంటి పనికి పనులు, చిచ్చి ఈ క్రైస్తవులందరూ ఇంతేరని ఆయన పరువు తీయొద్దు. ఆయన సంఘం పరువు తీయొద్దు ప్లీజ్. ఆయన పరువు తీయొద్దు. ప్రియులారా, దయచేసి గమనించండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని రేపు తీర్పులో నిలబడుతుంది. అప్పుడు నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించే. దేవుని వాక్యానికి నువ్వు సరిపోకపోతే, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే చాలా కఠినమైన తీర్పు ఉంటుందని, చాలా భయంకరంగా ఉంటుంది. యేసు ప్రభువారు దేవుడని తెలియక అజ్ఞానంగా జీవించిన వారికి తీర్పు వేరుగా ఉంటుంది. కానీ ఆయన దేవుడని తెలిసి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన బాధ విని చాలా కాలం భక్తి చేసి కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావంటే చాలా కఠినంగా ఉంటుందండి. పనిష్మెంట్ ఘోరంగా ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో మనలను మనం పూర్తిగా దేవునికి అప్పగించుకొని నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, భయంతో బ్రతుకుదాం. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆదర్శంగా, అనేకుల్ని ఆకర్షించే విధంగా మన జీవితాలు ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకించబడిన జీవితంగా మార్చబడేటట్లుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుని సన్నిధికి వచ్చి బయటికి వెళ్ళి మళ్ళీ తాగేసి, దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించి, దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ నీ ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని అన్యాయంగా బ్రతుకుతూ ప్రేమలని, కోడిపందాలని, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీటిలో తిరుగుతూ క్రైస్తవులకి ఒక ప్రత్యేకత ఉండదురా, వాళ్ళందరూ అంతేరా అనేటట్టుగా పరువు తీయొద్దు. దేవుని కొరకు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. తెలియక చేసాం, తెలిసిన తర్వాత ఒక తీర్మానం చేసుకుందాం. నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. దేవుని కొరకు ఆయన మనల్ని ప్రేమించిన దానికి బదులుగా నువ్వు ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేయగలవు? యేసయ్య, నువ్వు నన్ను ప్రేమించావు కనుక నేను కూడా అంతకంటే ఎక్కువ నేను ప్రేమించాలనుకుంటున్నాను. ప్రేమకు గుర్తుగా ఇదిగో ప్రభువా, మీరు చెప్పిన దానికంటే ఎక్కువ నేను చేస్తున్నానని మన క్రియలను దేవునికి కనపరుచుకుందాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య, మా మంచి యేసయ్య, గొప్ప దేవా, సర్వాధికారి మీకు స్తోత్రము నాయన. మా ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ ఏ విషయంలో మేము మీకు విరోధంగా, వ్యతిరేకంగా ఏదీ చేయకుండా, ఏదీ మాట్లాడకుండా, భయంతోనూ వణుకుతోనూ మా జీవిత దినాలు గడపటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. చేసుకున్న తీర్మానాలని స్థిరపరచండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలకు ముద్ర వేయండి ప్రభువా. తెలియక మేము పొరపాటు చేసినా క్షమిస్తావు, కానీ తెలిసి చేస్తే ఆ పాపాన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించవని అయ్యా, మీ కోపం రగులు కొనక్క మునిపే మేము పశ్చాత్తాపడి అయ్యా మీ ప్రియమైన పిల్లలం పోలి మీ అందు భయభక్తులతో జీవించుటకు మీ కృప దయచేయండి ప్రభు. మా మంచి దేవా, గొప్ప దేవా, మీకు స్తోత్రం అయ్యా. మేము సువాసన కలిగిన మంచి ప్రవర్తన కలిగి మీరు ప్రియమైన దేవుని పిల్లలను పోలి అలాగూ నడుచుకోవాలని మాకు తెలియచేశారు ప్రభువా. మేము పరిమళ వాసనగా ఉండటానికి మా కొరకు మిమ్మల్ని మీరు బలిగా, అర్పణగా అప్పగించుకున్న దేవా, మేము ఎల్లప్పుడూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతి యథార్థతలు కలిగి, భయభక్తులు కలిగి మీ అడుగు జాడల్లో గడగడా వణుకుచు ప్రభా మీకు ఇష్టమైన భక్తి చేస్తూ మీ అందు సంతోషించే భాగ్యం దయచేయండి. మాకు ఏమన్నా లేకపోయినా మీ అందు ఆనందించినప్పుడు మాకు ఏ ఏ సమయాలు ఏమేమి అవసరమో అన్నీ అనుగ్రహించడానికి సర్వశక్తి గల దేవుడు ప్రభా. మీరు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు ప్రభా, మీకు సమస్తము సాధ్యమే. కనుక అలాగూ మీ మెప్పును పొంది మీ అంతఃపురములో మేము చేర్చబడ్డానికి, మీ పరలోకంలో చేర్చబడ్డానికి అర్హత సంపాదించుకునే యథార్థమైన మంచి మనసు దయచేయండి ప్రభువా. యథార్థమైన మంచి మనసు దయచేయండి ప్రభువా. మేము కపటమైన వారిగా, నటించే వారంగా ఉండకుండా మా ఆధ్యాత్మిక జీవితాలు మరింత నూతన పరిస్థితి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వారితో, లోకంలో ఉన్న పరిశుద్ధులందరితో సదాయన కృప తోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.